అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యల్లాప్రగడ సువర్చలాదేవి గారు రచించిన కుసంస్కారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపు మేం వ్రతం చేసుకుంటున్నాము, మీరు తప్పక రావాలి. తల్లి చెబుతున్న విషయాన్ని చిరాగ్గా వింది 18 ఏళ్ల రూప. ఈ పేరంటాలు, నగల ప్రదర్శనలు ఎంత బోరు! ఈ మమ్మీకి ఇదేం హాబీనో. అందరూ అనుకునేటట్లు ఆడవాళ్లంటే ఎప్పుడు ఇవేనా? వెళ్లేది తానొక్కతే వెళ్ళక మధ్యలో నన్నెందుకు లాగటం? ప్రతిసారి ఆ పద్మ ఆంటీ ఉండేది. ఇప్పుడు ఆమె ఊరికెళ్లటంతో నాకు తప్పేలా లేదు ఈ బోర్ ప్రోగ్రాం అనుకుంటోంది. ఏమే, అందరిల్లు అయిపోయినట్టేనా? తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రూప అయినట్టే అంది. ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనుకొని లిఫ్టులో తన ఫ్లాట్కి వెళ్తుంటే గుర్తొచ్చింది 606 ఆంటీని పిలవలేదని. కాని ఆమెనెప్పుడు ఇలాంటి పార్టీలలో చూసినట్టు గుర్తులేదు. అదే విషయాన్ని తల్లిని అడిగింది. తనెప్పుడు రావాలి? ఆవిడదంతా అదో టైపులే. తల్లి గొంతులోని వెటకారం ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఎందుకు రాదు? పట్టువదలని విక్రమార్కుడి చెల్లెల్లా సంగతి లాగాలని చూసినా తల్లి నుండి ఏదో నిరసనలు, ఆమె గొనుగుడు తప్ప ఏం అర్థం కాలేదు. ఆ రోజు ఆదివారం 10 గంటలు. అన్ని ఫ్లాట్ల వాళ్ళు వచ్చినట్టేనా? మీటింగ్ మొదలు పెడదామా? అడిగారు ఆ అపార్ట్మెంట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గురునాథన్ గారు. ఇంతలో అందరి దృష్టి ఆ మీటింగ్ హాల్ డోర్ వైపు తిరిగాయి. అక్కడ గుమ్మంలో 606 ఫ్లాట్ ఆవిడ. అంతా మొహమొహాలు చూసుకున్నారు. ఎందుకంటే ఆ మీటింగ్ లో ఉన్నవాళ్లంతా అన్ని ఫ్లాట్స్ లో ఉండే మగవాళ్లే, ఒక్క రంజని గారు తప్ప. ఆమెకి భర్త పోయి చాలా కాలమైంది. కాని ఏవో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో బిజీగా ఉంటారు. ఈ అసోసియేషన్ కార్యకలాపాల్లో కూడా ఆమెది యాక్టివ్ రోలే. ఆమెతో సహా అంతా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే 606 ఫ్లాట్ ఆవిడ వచ్చి, మేము 606 ఫ్లాట్లో ఉంటామండి. ఈ రోజు మా ఫ్లాట్ ఓనర్ గారు ఏదో పని ఉందని రాలేనని చెబితే ఆయన బదులు నేనొచ్చాను అని కూర్చుంది. ఇంటి ఓనర్ రాలేకపోతే ఈమె ఇంటాయన రావచ్చు కదా. ఈ మీటింగ్కు ఆడవాళ్లెందుకు? అయినా పేరంటాలకు పిలిస్తే రాదుట. పిలవన పేరంటానికి వచ్చినట్లు ఈ మీటింగ్ ఎందుకో. అవునండి, నేను చాలాసార్లు చూశాను. మొగుడిని పక్కన పెట్టి ఏమే డ్రైవింగ్ చేస్తుంది. చూడబోతే పెత్తనం మొత్తం ఏమిదేలా ఉంది. ఎంత పత్తనం ఆవదే అయినా ఇవన్నీ ఇంట్లో చూపెట్టాలి గాని ఇలా మొగుడిని నలుగురిలో వెధవని చేసినట్లు ప్రతిదానికి తగుదునమ్మని ఈమె వెళ్లాలా? ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు ఆమెకి వినపడినా విననట్లే ఉంది. అన్నింటికి తెగించినట్లే ఉంది. అందుకే అన్నీ విన్నా విననట్లుంది. దానికి ఆమెనే అంటున్నారు. మీటింగ్ అయి ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. అందరితో పాటే 606 ఫ్లాట్ ఆవిడ కూడా వెళ్ళింది. అయితే చదువుకోవడానికి టెర్రస్ మీదకి వచ్చిన రూప కిటికీ పక్క నుండి జరిగిన ఈ తతంగం అంతా గమనించింది. ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా అక్కడ నుండి 606 ఫ్లాట్ వైపు అడుగులు వేసింది. ఆ రోజు 105 ఫ్లాట్లోని పిల్లాడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లోని దాదాపు అంతా అక్కడే ఉన్నారు, ఒక్క 606 ఫ్లాట్లో వాళ్ళు తప్ప. మీ రూప కనబట్టం లేదేమిటండి? ఎవరో అడిగారు సునందని. వస్తోందండి. ఈ కాలపు ఆడపిల్లలు ఓ పట్టాన తయారవరు కదా. ప్లాస్టిక్ నవ్వును ముఖానికి అతికించుకొని మరీ చెప్పింది సునంద. అక్కడంతా అలాగే ఉంది మరి. ఖరీదైన బట్టలు, నగలు, గిఫ్టులు. పుట్టినరోజు అనేది ఒక వంక మాత్రమే. ఇతరులకి తమ గొప్పలు చూపించుకోవాలనుకునేవారు. ఈ సోషల్ గ్యాదరింగ్స్ లో తమ స్వప్రయోజనానికి ఎవరిని పట్టుకోవాలని ఆలోచించేవాళ్లు. ఇలా అంతా తమ తమ స్వార్థాలతో అక్కడికి చేరిన వారే గాని ఇక్కడ ఎవరికి ఎవరి మీద ప్రేమలు, అభిమానాలు ఉండవనేది సత్యం. అన్ని కృత్రిమ పలకరింపులు, పై మాటలు, మనసొక చోట మాటొక చోట అన్నట్టుండే ప్రవర్తనలు. ఇక వాళ్ళకి అక్కడ లేని వారి గురించి పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది? సీరియస్ గా ఆ ఫ్లాట్లోకి అడుగుపెట్టిన రూపని చూస్తూ, ఏంటి ఎంత లేటు? పైగా సీరియస్ మొహం దేనికి? కాస్త నవ్వితే నీ సొమ్మేం పోదులే అంటూనే ఎవరి దగ్గరకు తీసుకువెళ్లి, సరోజ గారు, నేను చెప్పాను కదా మా డాక్టర్ రూప అంటూ ఆమెకు పరిచయం చేసింది రూపని. అన్యమనస్కంగానే పలకరించింది రూప. ఎవరి బాతాఖానీలో వారున్నారు. రూపకు విసుగ్గా ఉంది. ఇక వెళ్లిపోదాం అనుకుంటున్నంతలో 606 ఫ్లాట్ ఆవిడ గురించి ఏవో మాటలు వినబడ్డాయి. అబ్బో, ఏం బడాయిలే. మొగుడిని దేంట్లోనూ కల్పించుకొనివ్వదు. ఇంట్లో పని, బయట పని అంతా ఆమెదే. మనం పేరంటాలకి పిలిస్తే రాదుగాని మన అపార్ట్మెంట్ మీటింగ్కు మాత్రం మగవాళ్లందరి మధ్య తగుదునమ్మా అని ఆమె వెళ్ళిందిట.
అలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కేవలం హౌస్ వైఫ్లకే కాదు, చదువుకొని ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు, ఆఖరికి మగవాళ్లు మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఆగలేక దాదాపు అరిచినట్లుగా అంది, స్టాప్ ఇట్ అని. అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక ఆపుతారా మీ నిందలు? పాపం ఆమె ఏం చేసిందని ఆమె గురించి అలా నెగటివ్గా మాట్లాడుతున్నారు? అసలు మీకు ఆమె గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఆమె మిమ్మల్ని ఏమైనా అవమానించి మాట్లాడిందా? మీకెవరికైనా తెలుసుగాని తెలియకగాని ఏదైనా అపకారం చేసిందా? అసలు మీ ప్రాబ్లం ఏమిటి? ఆమె మీరు చేసే పేరెంటాలకు రాలేదనేగా? ఎందుకు రాలేదు? అసలు ఆమెకి ఏమైనా సమస్యలున్నాయని మీలో ఒక్కరైనా ఆలోచించారా? ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ ఆమె ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని మీరెవరైనా ప్రయత్నించారా? ప్రతిసారి ఆమె భర్తకి బదులు ఆమె ఎందుకు కార్ డ్రైవ్ చేయాల్సి వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆమె ఆవేశం చూసి అందరికీ నోట మాట రాలేదు. అందరిలో పెద్దవాడైన గురునాథం గారే ముందు తేరుకొని, ఏంటమ్మా, ఏదైనా సమస్య అంటూ కాస్త అనునయంగా అడగడంతో శాంతించిన రూప మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. అందరూ ఆమెను 606 ఆవిడనే అంటారు, కాని ఆమెకో పేరుందని కూడా ఆలోచించాం. ఆమె పేరు సీతా మహాలక్ష్మి. చక్కని పేరు, అంతకన్నా చక్కని రూపం. బహుశా అదే మీద అసూయను కలిగించుంటుంది. నిజంగానే ఆ సీతా మహాసాధ్యకు వచ్చినట్టే ఈమెకి కష్టాలొచ్చాయి. మీరందరూ అనుకుంటున్నట్లు ఆమె అన్ని బాధ్యతలు తన గొప్ప కోసమో అధికారం కోసమో తీసుకోలేదు. తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చి తీసుకుంది. మీరనుకున్నట్లు ఆమె భర్త సాధారణమైన స్థితిలో లేరు. పక్షవాతం వచ్చి ఆయన కాలు సరిగా పనిచేయదు. ఆయన ట్రీట్మెంట్కి ఈ దగ్గరలో మంచి హాస్పిటల్ ఉందని ఫిజియోథెరపీ కోసం ఆమె ఇక్కడ అద్దెకు తీసుకున్నారు. ఆయన బ్రెయిన్కి కూడా డ్యామేజ్ జరగటంతో ప్రస్తుతం జాబ్ చేసే పరిస్థితిలో లేరు. అందుకే ఆమె జాబ్ చేస్తున్నారు. ఆమె ప్రతిరోజు సాయంత్రం తన భర్తను తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. అందుకే ఆమె ఎప్పుడూ సాయంత్రాలు ఇంట్లో ఉండదు. ఇవన్నీ ఆ ఫ్లాట్ ఓనర్ గారికి తెలిసే అద్దెకిచ్చారు. సోషల్గా మూవ్ అవ్వడం అంటే పార్టీలు, అవకాశవాదాలు, స్వార్థ ఆలోచనలతో నిండి ఉండటం కాదు. నలుగురి గురించి మంచిగా ఆలోచించటం, నలుగురికి మనకు చేతనైనది చెయ్యటం. వీలైతే అవతల వారి గురించి మంచిగా మాట్లాడుకోవాలి గాని వారి గురించి చెడుగా మాట్లాడుకోవడంలోనే మనకు ఆనందం ఉంది అన్నట్లు మనం ప్రవర్తిస్తున్నామంటే మనం ఎంత దిగజారిపోయామో ఆలోచించుకోండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది రూప. చిన్నపిల్లైనా ఆ అమ్మాయిలో ఉన్న విచక్షణ, సహృదయం, తమలో లేని ఆ పెద్ద తలలన్నీ తమ కుసంస్కారానికి అవమాన భారంతో వాలిపోయాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.